ఏం పేరన్నా? కిరణ్. ఓకే, మరి ఇప్పుడు మీరు వచ్చే ఎలక్షన్ లో బాబుకి వేద్దాం అనుకుంటున్నారా, పవన్ కి వేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే జగన్ కి వేద్దాం అనుకుంటున్నారా? ఇంకెవరికన్నా బాబు గారికి వేస్తాం. బాబు గారికి వేస్తారా? అవును. ఎందుకు బాబు గారికి వేద్దాం అనుకుంటున్నారు? సీఎం జగన్ గారి పరిపాలన ఏం జరగలేదా? ఏం జరిగింది? అభివృద్ధి ఏం లేదు కదా. పథకాలు వస్తున్నాయి కదా, సంక్షేమ అభివృద్ధి అని చెప్పంటున్నారు కదా, నిన్నటికన్నా ఈ రోజు బాగుంటే చాలు అని చెప్పంటున్నారు కదా. పథకాలు వస్తాయి, రేట్లు పెట్టి ఎక్కడి నుంచి ఇస్తున్నారు? అప్పులు చేసే కదా, మన ఆస్తి అమ్మి మనం అప్పులు తెచ్చుకున్నాం. అట్లయితే బాగుపడినట్ట లేదు కదా. బీమా ఎక్కడ ఇది రాలేదు. నాకు వచ్చింది ఒక పేరు కూడా తెలియదు ఇంతవరకు. మాకు చనిపోయిన తెలిస్తే పేరు తెలియదు. ఒకవేళ బీమా వచ్చిన పేరు తెలియదు. ఓకే, అదొకటి. ఇప్పుడు విద్యా దీవెన బొంగు భూషణం అంటున్నాడు. ఇటువరకే ఉన్నాయి. ఇప్పుడేం కొత్త ఏం కాదుగా, పాతి అయ్యి కాకపోతే పేర్లు మార్చారు అంతే. ఈ 5 ఏళ్ల కాలంలో స్కూళ్ళని నాడు నేడు అని చెప్పి తీర్చిదిద్దని చెప్పి అంటున్నారు కదా, అదేమైనా చేశారా మీ ప్రాంతంలో? చేశారన్న. ఇప్పుడు 15,000 అన్నారు, 13,000 ఇచ్చారు. మిగిలిన 2,000 ఏమైనా? టాయిలెట్ మెయింటెనెన్స్ అన్నారు కదా. అయ్యే 2,000 టాయిలెట్ మెయింటెనెన్స్. అసలు టాయిలెట్స్ మెయింటెనెన్స్ చేస్తున్నారా? లేదుగా, చేయట్లేదు. అంటే 100 పిల్లలు ఉన్నారు, 2,000 ఎంత అన్న? 20,000 అక్కడ మెయింటెనెన్స్ అవుతాయా? 2 లక్షలు అవుతాయా? అవ్వవు కదా. వాళ్ళకి ఇచ్చేది ఎంతో 10,000 5,000 క్లీన్ చేసినందుకు ఇస్తారు. మిగిలిన డబ్బులు అయ్యి అది కనీసం. స్కూల్ అయితే బాగలేదా? లేదన్న, స్కూళ్ళు బాగానే ఉన్నాయి. కాదు వీళ్ళ డబ్బులు తీసి 2,000 కట్ చేసిన దాంట్లోనే వీటికే ఇస్తున్నారు అంతేగాని వాటి ప్రత్యేకంగా చేసింది ఏం లేదు కదా. అది అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడితే ఎలా జరిగిందంటారు? అడ్మినిస్ట్రేటివ్లో వచ్చేసి కొంచెం ఇంకా డెవలప్ చేయాలన్న. ఐఏఎస్ ఐపీఎస్ని మంచి వాళ్ళని తీసుకోవాలి ఇంకా. ఎందుకంటే చాలా వరకు చదువు లేని వాళ్ళు అయిపోతున్నారు అడ్మినిస్ట్రేటివ్లో. అలా కాకుండా ఐఏఎస్ ఐపీఎస్లు చదివిన వాళ్ళని తీసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అడ్మినిస్ట్రేటివ్. కాకపోతే తీసుకోమంటారు, కాలేజ్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి. అది గత హయాంలో మరి చూసుకుంటే కనుక 2014లో 19 దాకా పాలన బాగుందా, లేకపోతే జగన్ గారి పాలన బాగుందంటారా? అంటే డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉందండి. మిగతా పథకాలన్నీ దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ మిగతా డెవలప్మెంట్, ఇన్కమ్ జనరేషన్ ఏం లేదు. పథకాల్లో ఎక్కడైనా లోటుపాట్లు అంటే ఏమైనా డబ్బులు తీసుకుని పథకాలు ఇవ్వడం అలా ఏం జరిగిందా? లేకపోతే అవి జరుగుతున్నాయండి. నేను ఎందుకంటే నాకు కూడా ఇంకో అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ కోసం నేను సచివాలయంకి వెళ్ళాను. చాలా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు ఉండట్లేదు అక్కడ. చూడ్డానికి ఏదో బాగా ఇంటికి వచ్చేస్తున్నారు అంటున్నారు కానీ ఒక పెన్షన్ ఇస్తున్నారేమో కానీ మిగతా విషయాల్లో ఏదైనా ఒక సర్టిఫికేట్కి వెళ్ళాలన్నా, ఏదైనా దీనికి వెళ్ళాలన్నా ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైం. ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎందుకంటే నా అపార్ట్మెంట్కి ఇండస్ట్రియల్ ఎలక్ట్రిసిటీ పెట్టారు. దాన్ని కన్వర్షన్ కోసం అట్లీస్ట్ నేను 5 to 6 times తిరగాల్సి వచ్చింది. అధికారులు అయితే సకాలంలో స్పందించట్లేదు సచివాలయాల్లో. లేదు. స్కూల్ ఎలా ఉన్నాయమ్మా? ఇక్కడ బాగానే ఉన్నాయా? బాగలేదండి అసలు. గవర్నమెంట్ స్కూల్ ఏం బాగలేదా? బాగలేదు. ఫుడ్ కూడా బాగోట్లేదు అసలు. నాడు నేడు అని చెప్పంటున్నారు, స్కూల్ బాగున్నాయని చెప్పంటున్నారు, అయ్యేం లేదా? ఉట్టి మాటలు అవన్నీ. అసలు భోజనం బాగుంటలేదు. ఇంటికి వచ్చి పిల్లలు తింటున్నారు మధ్యాహ్నం పూట. అమ్మఒడి ఏమైనా అందుతుందా? మాకు ఈ సంవత్సరం అమ్మఒడి పడలేదు. మరి పడినప్పుడు ఎంత పడ్డాయి? 13,000 పడినాయి. పథకాలు ఏమైనా వస్తున్నాయా? పథకాలు అంటే ఏమీ రాలేదు ఇంతవరకు. ఇల్లు కడతానన్నారు కూడా కట్టలేదు ఇంతవరకు. ఇల్లు అంటే ఇంటి స్థలం వచ్చింది, ఇల్లు కడతాన్నారు, కట్టలేదు. దానికి మెటీరియల్ కూడా ఇవ్వలేదు. మెటీరియల్ అంటే మీరు ఆప్షన్లు పెట్టుకోవాలి కదా. ఆప్షన్ పెట్టినా సరే రాలేదు, ఇంకా రాలే. సరే, మీకు ఇంటి స్థలం వచ్చింది కదా, దానికి సంబంధించి ఎవరైనా డబ్బులు ఏమైనా వసూలు చేశారు మీ దగ్గర? ఎవరు వసూలు చేయలే. 60,000 కట్టమన్నారు. మేము పునాదులు పడినాక కడతానన్నాము, కట్టలేదు. ఇంకా అలాగే ఉంది ఖాళీ స్థలం. మీకు స్థలం వచ్చినందుకు ఎవరైనా నాయకులు డబ్బులు కట్టమన్నారా? ఫస్ట్ కట్టమన్నారు, 30,000 కట్టమన్నారు. స్థలం ఇచ్చినందుకు 30,000 కట్టమన్నారా? కడతాకి కట్టమన్నారు. మేము కట్టనన్నాం. అది పథకాలు ఏమైనా మీకు వస్తున్నాయా? పథకాలు అంటూ ఏమీ రావట్లేదండి. అమ్మఒడి ఇళ్ల పక్కన వాళ్ళకి కానీ ఎవరికైనా పథకాలు అనేవి వాళ్ళకి కరెక్ట్ గానే అందుతున్నాయంటారా? పథకాల మటుకు అందుతుంది. అదేంటి అమ్మఒడి 18,000 అలా పడుతుంది. ఎందుకంటే అది వరకే ఈ తెలుగుదేశం వాళ్ళు నాకు 18 నెలలు పింఛన్ ఆపేశారు. ఎందుకు ఆపారు ఏమో మరి తెలీదు. నేను ఒక రోజు మున్సిపాలిటీకి వెళ్ళి అడిగితే నాకేమైనా ఇల్లు ఉందా, నాకేమన్నా కార్లు ఉన్నాయా, బైకులు ఉన్నాయా, ఎందుకని నా పింఛన్ తీశారంటే అవన్నీ మాకు తెలీదు, అలా తీశారు, నేను కట్ చేశామన్నారు. అయితే నేను డబ్బులు ఇచ్చి ఆయన్ని మున్సిపాలిటీకి వెళ్ళి అడిగా, ఎప్పుడు వచ్చేదాన్ని. ప్రతి నెల అప్లికేషన్ పెడుతున్నా, ఇవ్వట్లా. ఎవరు ఆపారంటారు మరి? జన్మభూమి కమిటీలా? ఎవరు ఆపారో తెలీదు, మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వట్లా. సరే ఎప్పుడు ఇస్తారా అని అడిగి గట్టిగా ఇస్తాం రావయ్యా, ఏం తొందర అండి. ఏంటిదంటే ఇప్పుడు రాజధాని అంశం అనేది చాలా బర్నింగ్ టాపిక్, ఒక హాట్ టాపిక్ ఇక్కడ ఆంధ్రాలో.
సో మరి మీరు అమరావతికి సపోర్ట్ చేస్తారా, 3 రాజధానులు కావాలంటున్నారా, లేకపోతే కొత్తగా వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ కావాలంటారు మళ్ళీ? నేను ఆ మూడింటిని దేనికి సపోర్ట్ చేయను. నేనేమంటానంటే ఇక్కడ రాజధాని, ఇక్కడ మనకి రోడ్డు సదుపాయాలు ఏమి లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, దానికి రాజధాని ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు. అలాగని 3 రాజధానులు కూడా కరెక్ట్ కాదు. అలాగని వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ కూడా కరెక్ట్ కాదు. నేనేమంటానంటే కొండ ప్రాంతం తీసుకోండి. కొండ మనకు వినుకొండ, నరసరావుపేట అటు సైడ్ కొండ ఏరియా ఉంది, అక్కడ రోడ్లు బాగానే ఉంటాయి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగానే ఉంటుంది, వాటర్ సదుపాయం అన్నీ బాగానే ఉంటాయి. మీరు అక్కడ రాజధాని పెట్టినట్టయితే ఇక్కడ పంట భూములు నాశనం అవ్వవు కదా. ఇక్కడ 30,000 ఎకరాలు నాశనం అయిపోయినాయి అన్న. అంటే 3 పంటలు పండేయంట కదా. 3 పంటలు పండేవి. రైతులు వాళ్ళు చాలా అది కుల వృత్తి వాళ్ళకి, అది మర్చిపోతున్నారు. వాళ్ళకి డబ్బు ఆశ చూపించారు, అది మర్చిపోతున్నారు. అలాగే మనం పంటను కూడా కోల్పోతున్నాం. రాబోయే జనరేషన్కి పంట ఉండదన్న. మీరు కొండ ప్రాంతాల్లో రాజధాని పెట్టుకున్నారనుకో ఎవరికి ఇబ్బంది ఉండదు. అక్కడ జనాభా నివసించడం చాలా తక్కువ కాబట్టి అక్కడ మీరు రాజధాని పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. అలాగే మీరు అడ్మినిస్ట్రేటివ్ కూడా మంచిగా చేసుకోవచ్చు. వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగాలు ఉన్నాయా, లేకపోతే వాలంటీర్ విషయాల్లో ఆరోగ్యశ్రీ కార్డు 5 సంవత్సరాల నుంచి తిరిగితే ఆఖరికి ఇసి పుట్టి వదిలేశాను. ఎందుకు రావట్లే ఆరోగ్యశ్రీ కార్డు? ఏమో మరి, ఫోటోలు తీసుకురా, గ్రూప్ ఫోటోలు తీసుకురా, అప్లికేషన్ రాసి, నా దగ్గర డబ్బులు ఏమున్నాయి అన్నీ చేయటానికి, మీరు రాయండి, లేకపోతే లేదు. నేను తిరిగి అలిసిపోయాను. సచివాలయాలు ఏదైతే ప్రజల కోసం వచ్చాయో దాంట్లో ప్రజల కోసం పని చేయట్లేదా మరి? ఏం పని డబ్బు ఉన్నోడికి చేస్తున్నారు, పేదోడికి చేయట్లే. వాలంటీర్లు కూడా అంతేనా? వాలంటీర్లు అంతే. మా ఇల్లు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుండి వేరే చోట ఎంత దూరం, ఆ బైక్ అంత దూరం వెళ్ళా, అక్కడికి వెళ్ళాను. ఇక్కడ నుండి అక్కడికి రావడానికి వాలంటీర్ డబ్బులు ఇవ్వడానికి రావట్లా, నేను అక్కడి నుండి రావాల్సి వస్తుంది. నేను గట్టిగడైతే ఎవరు చెప్పుకుంటా చెప్పుకోపో అంటున్నారు. అంటే వాలంటీర్లు కొద్దిగా దురుసుగా ప్రవర్తిస్తున్నారంట. అయితే ఎప్పుడూ ఒకనాడు రేపు ఎలక్షన్ కదా వస్తారు కదా, అప్పుడు నేను అడుగుతాను, వాళ్ళ సంగతి అప్పుడు తేలిద్ది. సరే, ఈ పథకాలన్నీ కూడా మన దగ్గరే ముక్కు పిండి వసూలు చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మరి అలా పిండి వసూలు చేసినా కానీ గత ప్రభుత్వాలు అయితే ఇవ్వలేదని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మరి ఏదైతే నిజమంటారు మీ దృష్టిలో? అవన్నీ మొత్తంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాగా తూచూ మంత్రంగా బానిచ్చారు. తెలుగుదేశం వచ్చినాక చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ ప్రభుత్వంలో అయితే ఆ ఇబ్బందులు లేవు. ఈ ప్రభుత్వం వచ్చినాక కొన్ని చోట్ల అభివృద్ధి జరుగుతుంది, కొన్ని చోట్ల జరగట్లేదు. ఈసారి మరి లోకేష్ గారు గెలుస్తారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా? గెలవడు. గెలవరు అంటారు. వాళ్ళు దురుసుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు అంటే, లోకేష్ అంటే, అలా చోటు మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ దురుసుగా వాళ్ళు చేసి వీళ్ళ మీద నెట్టేస్తున్నారు.